సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో 4వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగ జయా ముకుందర్ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ తీసుకోబోతున్నాం. ఇప్పుడు మనం ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా ఈ 4వ వార్డులో పేరుకుపోయిన సమస్యలపై ఎలా స్పందిస్తారు జయ గారు, మరి ఏ విధంగా ముందుకెళ్తారు, వార్డు ప్రజలతో మమేకమై గ్రామం ఈ యొక్క వార్డులో నెలకొన్న డ్రైనేజీలు కానీ, సిసి రోడ్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, వైద్య శిబిరాలు కానీ, ఇట్లా అనేకమైన సమస్యలు పేరుకుపోయినాయి. మరి తన వంతుగా ఎలాంటి గెలిచిన తర్వాత ఏ విధమైన అభివృద్ధి దశలో ఈ వార్డును 4వ వార్డును ముందంజలో ఉంచబోతుందో మనం జయ గారిని అడిగి తెలుసుకుందాం. మనం నమస్కారం. నమస్తే అండి. మీ 4వ వార్డు ప్రజలందరికీ నమస్తే. మీ వంగ జయా ముకుంద్. మీ ఆదరణ కోసం మీ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. నన్ను అందరూ ఆదరించి అభిమానించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జయ గారు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో మరి ప్రజలకు, పేద ప్రజలకు, మీ వార్డులోని పేద ప్రజలకు అందే విధంగా మీరు ఏ విధంగా కృషి చేయబోతున్నారు మీరు కౌన్సిలర్ అయిన తర్వాత? ప్రతి ఒక్క మహిళకి ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ అన్న ప్రభుత్వంలో మహిళలకి ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తున్నాడు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి మహిళకి ఇంటి కరెంటు బిల్లు ఉండట్లేదు, 500కే గ్యాస్ సిలిండరు, సన్న బియ్యము, వడ్డీ లేని రుణాలు, ఈ విధంగా ఎన్నో ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను కూడా ప్రతి అర్హులందరికీ పెన్షన్స్ పెట్టిస్తాను. ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు పెట్టిస్తాను. వాళ్ళకి ఎలాంటి సమస్యతో వచ్చినా నేను వాళ్ళకి ముందుండి ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలకు నేనే ముందుండి వాళ్ళ సమస్య తీరుస్తాను తప్పకుండా. 4వ వార్డు ప్రజలందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాను. ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్నా వాళ్ళ ఇంటి బిడ్డగా వాళ్ళ ముందు ఉండి ప్రతి సమస్యని నేను నెరవేరుస్తాను. మీ అక్కగా, మీ చెల్లిగా, మీ బిడ్డగా నన్ను ఆదరించి అభిమానించి మంచి మెజార్టీతో నన్ను గెలిపించండి. మీ బిడ్డగా ఎప్పుడు మీ మంచి కోరుకుంటూ మీ మధ్యలోనే ఉంటాను. సరే, నా 4వ వార్డు ప్రజలకి విన్నవించుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నన్ను చేతి గుర్తుపై ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి వేడుకుంటున్నాను. ఇప్పుడు మీ 4వ వార్డులో చదువుకున్న యువకుల కోసం ఏమైనా జాబ్ మేళా లాంటివి నిర్వహిస్తారా? అంటే ప్రైవేట్ కంపెనీలతో కానీ ప్రభుత్వంతో మాట్లాడి, అదేవిధంగా ఈ వార్డులో మహిళల కోసం మీరు కుటీర పరిశ్రమలు ఏమైనా, అంటే ఇస్తారాకులు తీసుకుందాం, ఇస్తారాకులు తయారు చేయడం కానీ, కుట్టు మిషన్లు కానీ, ఇలాంటి అనేక కుటీర పరిశ్రమలో ఒక భాగంగా ఇవన్నీ ఇలాంటివి ఉంటాయి. మరి అటువంటి దిశగా మీరేమన్నా ఆలోచించే పరిస్థితి ఉందా? 4వ వార్డులో ఉన్న ప్రజలకి, యూత్కి జాబ్ మేళలు పెట్టిస్తాను. వాళ్ళు అర్హులందరికీ జాబులు ఇప్పిస్తాను. అలాగే మహిళలు పనులు లేకుండా చాలామంది ఉంటున్నారు. అలాంటి మహిళలకి కుట్టు మిషన్లు కానీ, పేపర్ ప్లేట్స్ ఇది కానీ, ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని వాళ్ళకి అందజేసి వాళ్ళని ఒక మంచి స్థాయిలో నిలబెడతాను. అలాగే ప్రతి మహిళకి ఒక పని కలిగేలా ప్రతి పని వాళ్ళకి కల్పిస్తాను. అలాగే ప్రతి పథకాన్ని వాళ్ళకి చేర్చి వాళ్ళు ఒక విధంగా ఎదిగేలా రేవంత్ అన్న ప్రభుత్వంలో మహిళలని కోటీశ్వరులు చేస్తా అన్న మాటని నేను నా 4వ వార్డు ప్రజల ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని ప్రతి పనిలో నేను ముందుంచుతానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. మేడం, మరి మీ 4వ వార్డులో మీరు చాలా విస్తృత ప్రచారం చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. మరి ప్రజల అభిమానం కూడా చూరగొంటున్నారని తెలుస్తుంది. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? 4వ వార్డు ప్రజలు నన్ను చాలా ఆదరిస్తున్నారు. వాళ్ళ బిడ్డగా నన్ను హక్కున చేర్చుకుంటున్నారు. నా ప్రచారం ఇలాగే ముందుకెళ్తుంది. నా 4వ వార్డు ప్రజలు కూడా నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారు. 4వ వార్డు ప్రజలకి ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రతి సమస్య నేను తీరుస్తానని ఈ జేఎన్టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. ట్యాక్సీల పరిస్థితి, అందరూ నూతన గృహాలు నిర్మించుకుంటారు కదా. మరి నూతన గృహాలు నిర్మించుకున్న వారికి ట్యాక్సెస్ ఏ విధంగా వస్తున్నాయి? మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఇక్కడ నూతన గృహాలు నిర్మించుకోవాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కదా. మరి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు ఏమంటారు? వారి సమస్యలను ఏ విధంగా మీరు అధిగమిస్తారు? సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, ఇంతకుముందు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కానీ ట్యాక్స్ల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది.
సంవత్సరానికి సొంత ఇంట్లో రెంటుకున్నట్టు అయిపోతుంది. దాదాపు సంవత్సరానికి 15,000 నుండి 20,000 మధ్యలో ట్యాక్సులు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఈ ట్యాక్సీలు అని అడిగితే ఏకంగా ఇప్పుడు మేము ఉంటున్న కాలనీ సాయి కేపీఆర్ నగర్లో మా ప్రజలు ఇక్కడున్న ప్రజలు ఏంటి మాకు ఈ సమస్యలు ట్యాక్సీలు ఇంతగానం ఎందుకు కట్టాలి అంటే మాకు ఓట్లు వేసారా మీకు మీ సమస్యకు మాకేం సంబంధము, ఓన్లీ నేను ఓట్లు వేసిన వాళ్ళకి మాత్రమే పనిచేస్తాను తప్ప నేను ట్యాక్సీల గురించి నాకేం అవసరమని మాట్లాడిండు. అలాంటి నాయకుడిని ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను, ఓట్లు ముఖ్యమా నీకు ప్రజలు ముఖ్యమా? నేను ఒకటే చెప్తున్నాను 4వ వార్డు ప్రజలకి, నేను ముందుకొస్తే మాత్రం ట్యాక్సీల విషయంలో తప్పకుండా స్పందించి మీ సమస్యను పరిష్కరిస్తానని ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను. వాటిలో సీసీ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, మురికి కాలువ పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి దోమల నివారణ ఏ విధంగా ఉంది, మరి అసలు పారిశుద్ధ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి? సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్ సిసి రోడ్లు తన ఇంటి చుట్టూ తను వెళ్ళే దారిలో తప్ప మిగతా ఎక్కడ సిసి రోడ్లు లేవు. ముఖ్యంగా డ్రైనేజీలు వచ్చేసరికి చాలా ఇబ్బందులు అవుతున్నారు ప్రజలు. ఎక్కడెక్కడో ఉన్న డ్రైనేజీలను ఎక్కడికో తీసుకెళ్ళి ఇండ్ల మధ్యలో వాటర్ వదిలిపెట్టి ప్రజలు కూడా దోమల సమస్యలతో కానీ వాసనతో కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. 4వ వార్డు డ్రైనేజీ వల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారని మేము తిరుగుతుంటేనే మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఆ బాధను చూస్తుంటే ఇబ్బందిగా అసలు వీళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఇంతకుముందు నాయకులు అసలు ఏం చేశారు అని మాకు అసలు అర్థం కావట్లేదు. తప్పకుండా నేను డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ వాటికి సమస్యను పరిష్కరించి మీకు మంచి న్యాయం కల్పిస్తానని కోరుకుంటున్నాను. ట్యాక్సీల గురించి అడిగితే మేము ట్యాక్సీలు కడుతున్నారు కానీ అభివృద్ధి జరగట్లేదు. సరి అయిన రోడ్లు లేవు, సరి అయిన డ్రైనేజీలు లేవు, కరెంటు పోల్స్ లేవు. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరో ఇక్కడికి వచ్చి 4th వార్డులో ఇక్కడ అక్కడ కూర్చుంటే మా 4th వార్డు ప్రజలు సాయి కేపీఆర్ కాలనీలో నైట్ టైంలో బయటకి రావాలంటే భయపడుతున్నారు. ఎక్కడ ఎవరు కూర్చుంటారో తెలియని పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిలో మేము ఆ నాయకులను అడిగితే ట్యాక్సీలు కడుతున్నాం మరి డెవలప్మెంట్ లేదు అంటే నాకు ఎక్కడ మీరు ఓట్లు వేశారు అని ప్రజలనే ప్రశ్నిస్తున్నాడు. ప్రజల కోసమే పనిచేయడానికి వచ్చావా, నువ్వు ఓట్లు వేయించుకోవడానికి వచ్చావా అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఓట్లు ఉంటేనే పనిచేస్తావా? కొత్తగా ఇండ్లు కట్టుకుంటారు, కన్స్ట్రక్షన్స్ అవుతుంటాయి, ఓట్లు ఇక్కడికి అక్కడికి చేంజ్ అవుతుంటాయి. మన వార్డు అనుకున్నప్పుడు మన వార్డును అభివృద్ధి చేయాలి కానీ మనము మన ప్రజలని నీకు ఓటు హక్కు లేదు అని మనం అడగడానికి హక్కు ఎక్కడికి మనకి? ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను 4th వార్డు ప్రజలకి, నేను మీకు పనులు చేయడానికి మీ ముందుకు వస్తున్నా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఓటుకి సంబంధం లేకుండా మీకు పనులు చేసే బాధ్యత నాది అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి 4వ వార్డులో కేపీఆర్ నగర్ అని ఉందిగా, మరి కేపీఆర్ నగర్లో అరకొర సీసీ రోడ్లు మాత్రమే ఉన్నాయి. మరి నూతనంగా గృహాలు నిర్మించుకున్న వారికి అసలు సీసీ రోడ్లు లేవు. వర్షాకాలం వస్తే నానా ఇబ్బందులకు గురవుతుంటారు. మరి ఇటు నుంచి ఏమొస్తుందో, ఏ పురుగు వస్తుందో, ఏ పూసొస్తుందో నానా ఇబ్బందులు గురవుతున్నారు. ఆ చీకటి వేళలో కూడా బయటికి వెళ్ళాలంటే స్ట్రీట్ లైట్ లేక నానా ఇబ్బందులు గురవుతున్నారు. మరి ఒకవేళ వర్షం వస్తే కూడా కనీసం కిరాణా సామాన్లు తెచ్చుకోవడానికి కూడా చాలా వీలు లేకుండా ఉంటుంది. మరి మీరు కౌన్సిలర్ అయిన తర్వాత ఈ సమస్యను ఏ విధంగా సమస్యను పరిష్కరిస్తారు? వర్షాకాలం వస్తే రోడ్ల గురించి చెప్పలేము, అది అందరికీ తెలిసిన చరిత్రనే. డ్రైనేజీలు అంటూ స్టార్ట్ చేసిండు, ఎక్కడి నుంచి ఎక్కడికి వదిలిపెట్టిండో తెలియదు. మాకు ఇక్కడ అందరు ఇష్టపడే సాయి కేపీఆర్ నగర్ కానీ శ్రీనగర్ కాలనీ కానీ ఇష్టపడే మా ఆరాధ్య దైవం మైసమ్మ తల్లి దగ్గర కూడా చాలా దారుణం అది. ఆ వాటర్ని అక్కడ కట్టిండు. కనీసం మైసమ్మ దగ్గర కూడా డెవలప్మెంట్ చేయని నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు. ఆ వాటర్ ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నాయో కూడా తెలియదు. ఇక్కడ ఇండ్లు ఉన్నాయి, ఆ వాటర్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టిండు. అక్కడ 1-2 ఇండ్లు ఉంటాయి, ఆ వాటర్ని తీసుకొచ్చి వాళ్ళ ఇండ్ల దగ్గర వదిలిపెట్టిండు. అవసరం లేని దగ్గర డ్రైనేజీలు కట్టి సాయి కేపీఆర్ నగర్లో వింత విశేషాలు సృష్టించిండు. ఒక సరి అయిన పాలన లేదు, సరి అయిన దారి లేదు. వర్షాకాలం వస్తే ఎక్కడి నుండి ఏమొస్తున్నాయో కూడా తెలియని పరిస్థితి. అట్లాంటిది బయటకి వెళ్ళాలంటే భయం. సాయి కేపీఆర్ నగర్ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే పనులు వదిలిపెట్టారో
ఆ పనులన్నీ సాయి కేపీఆర్ నగర్లోనే కానీ శ్రీనగర్ కాలనీలో కానీ వాళ్ళు వదిలిపెట్టిన ప్రతి పనిని నేను కంప్లీట్ చేస్తానని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్న 4th వార్డులో ఉన్న నాయకుడు ఎన్నో బస్సుల దందాలు చేశాడు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే సెట్ బ్యాక్ జరగాలంటే డబ్బులు వసూలు చేయడం, డబ్బులు ఇస్తేనే సైలెంట్గా ఊరుకోవడం, ఒక సంతకం చిన్న సంతకం కావాలి అంటే కూడా డబ్బులు అడగడం, ఎవరికైనా ఉపాధి హామీ కానీ మున్సిపాలిటీలో వర్క్ కానీ ఇంకా ఏదైనా ఇతర సమస్యలతోటి వస్తే కూడా డబ్బులు లంచాలు తీసుకోవడం. నేను ఒకటే చెప్తున్నా 4వ వార్డు ప్రజలకి, నా దగ్గరికి ఏ సమస్యకు వచ్చినా ఏ సంతకానికి వచ్చినా నేను ఎక్కడ ఒక్క 1 రూపీ కూడా నేను తీసుకోను. 1 రూపీ తీసుకోకుండా మీకు పని చేసి పెట్టి మీ 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 అభివృద్ధి కోసమే నేను ముందుకు వస్తున్నాను తప్ప నేను ఏదో సంపాదించుకోవడం కోసం ముందుకు రావట్లేదు. ఈ 4వ వార్డు ప్రజలకి ఒక్కటే విన్నవించుకుంటున్నాను, గత నాయకుని పోల్చుకోండి, ఇప్పుడు మీ ఆడబిడ్డగా ముందుకు వస్తున్న నన్ను పోల్చుకొని దయచేసి ఆలోచించుకొని మీ అభివృద్ధిలో ప్రతి మీ అడుగులో నేను తోడుంటూ మీ అభివృద్ధి చేసుకుంటూ మిమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా నా 4వ వార్డు ప్రజలకి విన్నవించుకుంటున్నాను. మరి మీరు రేపు 11 నాడు జరగబోయే ఎన్నికలలో గెలుపొందితే మీరు ఈ 4వ వార్డుకు ఈ కేపీఆర్ నగర్ కాలనీ కానీ శ్రీనగర్ కాలనీ కానీ ఇక్కడ ఈ కొత్తగా ఏర్పడ్డ ఇళ్ళకు కానీ మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక్కడ ప్రజల సమస్యల పరిష్కారానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారు? ఇక్కడ శ్రీనగర్ కాలనీ కానీ కేపీఆర్ కాలనీ కానీ 4వ వార్డులో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థిని నేను ఒకటే వేడుకుంటున్నాను, నన్ను గెలిపించిన తర్వాత ప్రతి వీధికి సిసి రోడ్డు, ప్రతి వీధికి కరెంట్ లైన్, ఇంకా అభివృద్ధి పనులు డ్రైనేజీలు కానీ ఇంకా ఏ సమస్య ఉన్నా మీ ముందుండి ప్రతి సమస్యని నేను పరిష్కరిస్తాను. మీ వెంటే ఉంటాను, ప్రతి అడుగున మీకు తోడుంటూ మీరు నా దగ్గరికి వచ్చి అక్క ఈ పని ఉంది అంటే ఆ పనిలో ముందుండి ఏ నాయకుడితోటైనా కొట్లాడి మీకు పని చేయించి మీ ముందు తిరుగుతూ మీ ప్రతి పనిలో మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ ఇంటి సమస్య నా ఇంటి సమస్య అనుకుంటూ ముందుకొస్తూ 4వ వార్డు ప్రజలు ఎవ్వరు ఇబ్బంది పడకుండా 4వ వార్డులోనే నేను ఒక సెటర్ రెంట్కు తీసుకొని అక్కడే ఆఫీస్ ఓపెన్ చేస్తాను, అక్కడే వర్క్ చేస్తాను, ప్రతిరోజు ఆఫీస్కి వచ్చి కూర్చుంటాను, మీ ముందే ఉంటాను, ప్రతి సమస్యని నేను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను 4వ వార్డు ప్రజలకి. ఇది సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేయబోతున్న వంగ జయ ముకుందర్ రెడ్డి గారితో ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. మరి రాబోయే ఎన్నికలలో 11వ తారీఖున జరగబోయే ఎన్నికల ఫలితాలలో మంచి గట్టి మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించాలని వంగ జయ ముకుందర్ రెడ్డి గారు వేడుకుంటున్నారు. వేడుకుంటున్న నేపథ్యంలో అదేవిధంగా ఈ వార్డును 4వ వార్డును ఏదైతుందో 4వ వార్డులో నెలకొన్న సమస్యలపై సత్వర పరిష్కారానికి కృషి చేస్తాను. ప్రజల సమస్యల పరిష్కారానికి నేను ముందుండి అక్కన చెల్లని చేదోడు వాదుగా ఉండి పరిష్కరిస్తానని చెప్తున్నాను. మరి 11న జరగబోయే ఎన్నికలలో ఈ జయ ముకుందర్ రెడ్డి గారు ఏ విధమైన భారీగా విజయం సాధిస్తుందో చూద్దాం. కెమెరా పర్సన్ క్రాంతితో శ్రీనివాస్, JNTV జనగాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ JNTV తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881, 9247896607.